లైమ్ లైట్ లో ఉన్న స్టార్ హీరో హీరోయిన్లు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఒక్క సినిమాకి 300 కోట్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంతో వీళ్ళ ఆస్తుల విలువ వేల కోట్లకు చేరిపోయింది. మరి ఈ డబ్బంతా ఏం చేస్తున్నారో తెలుసా? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఐడియా ఉందా? మాస్ జాతర షూటింగ్ ఒక తోటలో, శంకరపల్లి తోటలో రైల్వే స్టేషన్ సెట్ వేశారు. అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఇదిగో ఈ అబ్బాయి రవితేజ, ప్రవీణు, నేను, హైపరాది మొత్తం అందరం ఉన్నాం. ఇంతలోకి ఒకరు అన్నారు, సార్ అన్నయ్య గారు ఇది మీదేనంట కదా అని అన్నారు. అంటే 26 ఎకరాల మామిడి తోట కొన్నప్పుడు ఏదో 12 లక్షలు, ఎప్పుడో ఈ రోజున అది 100 కోట్లు. ఇలా ఇండస్ట్రీలో ఉన్న స్టార్లందరూ తీసుకున్న రెమ్యునరేషన్ ని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్లు కాకపోయినా ఇప్పుడు హీరోలందరూ 100 కోట్ల రెమ్యునరేషన్ లిస్టులోనే ఉన్నారు. మరి అందరూ రవితేజలా రియల్ ఎస్టేట్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారా అంటే అందరూ కాదు. కొంతమంది బిజినెస్లు, ప్రొడక్షన్ హౌస్లతో మనీని డబుల్ చేసుకుంటున్నారు. నాగార్జున దాదాపు 5,000 కోట్ల ఆస్తులతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నాగార్జునకు 100 కోట్ల రెమ్యునరేషన్ లేదు. అయినా సౌత్ నుంచి ఫస్ట్ ప్లేస్, ఇండియా మొత్తం మీద సెకండ్ ప్లేస్లో ఉన్నారు. నాగార్జున ఎప్పటి నుంచో సినిమా ఫీల్డ్లో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు రెస్టారెంట్, నైట్ క్లబ్స్ ఇలా బిజినెస్ నడిపిస్తూ ఉన్నారు నాగ్. ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆస్తుల విలువ 1,750 కోట్ల పైనే. ఈ మధ్య వరుసపెట్టి సినిమాలతో స్పీడ్ పెంచిన మెగాస్టార్ కొనిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్లు కూడా ఉన్నాయి. ఇక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ బ్రాండ్ ఎండోర్స్మెంట్ చేస్తున్న చిరంజీవి స్పోర్ట్స్ ఫ్రాంచైజ్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్తో హిట్ కొట్టిన మెగాస్టార్ విశ్వంబర్తో పాటు బాబీ మూవీ చేస్తున్నారు. రెమ్యునరేషన్, కమర్షియల్ యాక్సెస్ లో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండని సీనియర్ హీరో వెంకటేష్ కి 1,650 కోట్ల నెట్వర్త్ ఉంది. ఇండియాస్ లార్జెస్ట్ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీలో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ ని ఓన్ చేసుకున్న వెంకటేష్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ తో పాటు రామ్ రాజ్ జ్యువెలరీ బ్రాండ్ ఎండోర్స్మెంట్ లో సంపాదిస్తున్నారు. వరుస హిట్లలో ఉన్న వెంకటేష్ త్రివిక్రమ్తో ఆదర్శ కుటుంబం సినిమాతో పాటు అనిల్ రావిపూడి మూవీతో ఎంగేజ్ అయి ఉన్నారు. చరణ్ మెగాస్టార్ వారసుడిగా సినిమాలోకి అడుగుపెట్టి చిరంజీవి ఇమేజ్ కి, క్రేజ్ కి దగ్గరవుతూనే బిజినెస్ లో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. వి మెగా పిక్చర్స్ లో సినిమాలతో పాటు హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్, చార్టర్డ్ ఫ్లైట్ బిజినెస్, అపోలో హాస్పిటల్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి చరణ్ కి. అందుకే చరణ్ 1,630 కోట్ల ఆస్తులతో తన తండ్రిని రీచ్ అవడానికి రెడీగా ఉన్నాడు.